వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. గ్రీవెన్స్ సెల్ అదే మహేశ్వరం శాసనసభ నియోజకవర్గంలోని తుక్కుగూడలో కేఎల్ఆర్ క్యాంప్ ఆఫీస్. గ్రీవెన్స్ సెల్ ఇప్పుడు పెద్ద జాతరలా కనిపిస్తుంది. అక్కడికి జనం తండోపతండాలుగా వస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అదే కేఎల్ఆర్కు సంబంధించిన క్యాంప్ ఆఫీస్ అది. అక్కడ జాతర ఎందుకు, జనం తండోపతండాలుగా ఎందుకు వస్తున్నారు? మామూలుగా పార్టీ కార్యకర్తలే కాదు, అన్ని పార్టీల కార్యకర్తలు అక్కడికి వస్తున్నారు. అధికార గణం తరలి వస్తున్నారు. ఇంతకు ఆ గ్రీవెన్స్ సెల్లో ఏం జరుగుతుంది? కేఎల్ఆర్ పార్టీ క్యాంప్ ఆఫీస్లో ఏం జరుగుతుంది? కేఎల్ఆర్ అక్కడ ఏం చేస్తున్నారు? అంతమంది జనం విరగబడి అక్కడికి ఎందుకు వస్తున్నారు? అసలు తుక్కుగూడలోని కేఎల్ఆర్ పార్టీ ఆఫీస్లో ఏం జరుగుతుంది? అవును, నిజంగానే గ్రీవెన్స్ సెల్లో జాతర వాతావరణం కనిపిస్తుంది. జనం అక్కడికి భారీ ఎత్తున తరలి వస్తున్నారు. అధికారులు, పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు అక్కడికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు, వెళ్తున్నారు. కేఎల్ఆర్ను అధికారులు కలుస్తున్నారు. అధికారులు సరే, మామూలు జనం ఎందుకు వస్తున్నారు? ముఖ్యంగా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు అక్కడికి ఎందుకు తరలి వస్తున్నారు? కేఎల్ఆర్ క్యాంప్ ఆఫీస్ జాతరగా ఎందుకు మారిపోయింది? అసలు కేఎల్ఆర్ అంతమందికి రోజు దర్శనం ఇచ్చి ఏం చేస్తున్నారు? అందరినీ కలిసి ఎలాంటి అడుగులు వేస్తున్నారంటే అక్కడ బీఆర్ఎస్ను వ్యవసాయం చేస్తున్నారు. గులాబీ పార్టీని ఏకి పారేస్తున్నారు. గులాబీ పార్టీ నామరూపా లేకుండా చేస్తున్నారు. అసలు అక్కడికి తరలి వచ్చే వారిలో ఎక్కువగా గులాబీ పార్టీకి చెందిన నాయకులు, మాజీ నాయకులే ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది? మహేశ్వరంలో రాజకీయం ఎలాంటి రంగులు మారుతోంది? గెలిపియండి, మిమ్మల్ని గెలిపిస్తా అన్న కనుక దయచేసి అదే మాట మీద నేను ఓడిపోయినా సరే మిమ్మల్ని అందరినీ గెలిపించాలని. గెలవాలంటే మీరు ఫౌండేషన్ అంటారు. ఫౌండేషన్ అంటే ఒక్కొక్క కమ్మకు ఒక్కొక్క లీడర్ ఉంటేనే మీరు గెలుస్తారు. రేపు పార్లమెంట్ లో కూడా మనం క్యాండిడేట్ గెలిపించాలనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మామూలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయిన పార్టీ అభ్యర్థుల దగ్గరికి బాగానే జనం వస్తూనే ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది గనక. కానీ మహేశ్వరంలో రాజకీయం మొత్తం కొంచెం సపరేట్గా కనిపిస్తుంది. ఇక్కడ మామూలుగా జనం రావట్లేదు. పెద్ద ఎత్తున తండోపతండాలుగా రోజు కేఎల్ఆర్ జయ జయధ్వానాలే వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో జనం తరలి రావడానికి కారణం ఏంటి? అదే కేఎల్ఆర్ పంతమే అది. మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ను నామరూపా లేకుండా చేయడం, బీఆర్ఎస్ను అంతం చేయడమే ఇప్పుడు కేఎల్ఆర్ పంతం. ఇందుకు అనుగుణంగానే ఆయన రాజకీయ అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్కు చెందిన కీలక నేతలను, కీలకమైన కార్యకర్తలను, మాజీ నాయకులను ఆయన పార్టీలో చేర్చుకుంటున్నారు అనడం కంటే నాయకులే చేరిపోతున్నారు, తరలి వస్తున్నారు, తండోపతండాలుగా వస్తున్నారు. ఇప్పుడు కేఎల్ఆర్ క్యాంప్ ఆఫీస్ బీఆర్ఎస్ నుంచి వలస వస్తున్న వారితో కోలాహలంగా కనిపిస్తోంది. మహేశ్వరంకు సంబంధించిన వార్తలను పరిశీలిస్తే లోకల్ మీడియాలోను, డిజిటల్ మీడియాలోను అన్ని కేఎల్ఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న బీఆర్ఎస్ నేతల వార్తలే వస్తున్నాయి. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మాజీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, మాజీ నేతలు, చాలా బీఆర్ఎస్లో కీలకమైన నేతలు వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. కేఎల్ఆర్ వీరికి సాదరంగా ఆహ్వానం పలికి అందరినీ పార్టీలో చేర్చుకుంటున్నారు. అయితే చేరుతున్న వారి పట్ల బీఆర్ఎస్ నుంచి అధికారిక స్పందన మాత్రం రావడం లేదు. పోతే పోని అంతా చిల్లర నాయకులే కదా అన్నట్టు కొందరు మాట్లాడుతున్నట్టు సమాచారం. కానీ సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వీరంతా చిల్లర నేతలు కాదు కదా. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరిన వారితో పోల్చుకుంటే వీరంతా కీలకమైన నేతలే. అంటే బీఆర్ఎస్కు ఇది పెద్ద మైనస్ పాయింటే. ఖచ్చితంగా కాంగ్రెస్లో చేరుతున్నవారు కీలకమైన నేతలే. కేఎల్ఆర్ తన ప్రసంగాల్లోనూ, నాయకులతో జరుగుతున్న చిట్చాట్లోనూ ఒకటే చెప్తున్నారు. అసలు మహేశ్వరంలో బీఆర్ఎస్ ఉండాల్సిన అవసరం ఏంటి? బీఆర్ఎస్తో మహేశ్వరంలో పనేంటి?
అసలు ప్రజలకు బీఆర్ఎస్తో ఎలాంటి సంబంధం? అందుకే అందరూ ఊకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేయండి అంటే ఇక్కడ చిన్న క్లాజ్ ఉంది, చిన్న సవరణ ఉంది. సబితమ్మకు చెందిన కీలకమైన అనుచరగణం అంటే సబితమ్మ కోటరి వారిని దూరంగా పెడుతూ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో, ప్రతి మున్సిపాలిటీలోను, ప్రతి ప్రాంతంలోనూ కీలకంగా ఉన్న బీఆర్ఎస్ నేతలను మాత్రమే చేర్చుకుంటున్నారు. అంటే సబితమ్మ కోటరిని మాత్రం ఒంటరి చేస్తున్నారు. అంటే సబితమ్మకు మిగిలేది ఆమె కోటరి మాత్రమేనంటూ కేఎల్ఆర్ ఘంటాపథంగా చెప్తున్నారు. ఖచ్చితంగా మహేశ్వరం మొత్తం కాంగ్రెస్ మయమవుతుంది, బీఆర్ఎస్కి ఇక్కడ స్థానమే లేదు, బీజేపీకి అంతకన్నా లేదంటూ ఆయన ప్రసంగిస్తున్నారు. అంటే ఇప్పుడు మహేశ్వరం బీఆర్ఎస్ విముక్త మహేశ్వరంగా మారబోతుందా? బీఆర్ఎస్ను అంతం చేయడమే ఆయన పంతమా?